హాయ్ అండి. మా రాజుల సీక్రెట్ మసాలా పొడితోటి చికెన్ కర్రీ, మటన్ ఫ్రై తయారు చేశాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ మసాలా. ఈరోజు అతి తక్కువ టైంలోని చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండ్ మటన్ ఫ్రై తయారు చేసుకుందాం. కోసం మా రాజులు తయారు చేసే సీక్రెట్ మసాలా మీకు చూపించబోతున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేసి ఈ మసాలాతోటి ఇలా కర్రీ, ఇలా మటన్ ఫ్రై తయారు చేసి నేను అడగకపోయినా నాకు లైక్ చేస్తారు, ప్రత్యేకించి కామెంట్ కూడా చేస్తారండి. అంత అద్భుతంగా ఉండే చికెన్ కర్రీ అండ్ మటన్ ఫ్రై సీక్రెట్ మసాలా మీకోసం. ముందుగా గసగసాలు 1/2 స్పూన్ అండి, సోపు 1 స్పూను, జాపత్రి 1, అనాస దాక్షిణ చెక్క ముక్క ఇంచండి, అనాస పువ్వు 1, 18 లవంగాలు, 18 యాలకులు, 1/2 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర. అంతేనండి, అవి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక వెల్లుల్లిపాయ, 2 ఇంచుల అల్లం ముక్క, 4 మీడియం సైజు ఉల్లిపాయలు. ఫస్ట్ ఈ మసాలా సామాన్లన్నీ వేసి ముందు చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న మసాలా అప్పటికప్పుడు తయారు చేసుకొని కర్రీ చేసుకున్న, ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుందండి. ఇలాగ మిక్సీ పట్టుకొని పొడి అంతా చూడండి, కొంచెం బరగ్గా ఉంది కదా, మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టుకొని చక్కగా పౌడర్ లాగా అయిన తర్వాత మనం దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ గరం మసాలా అంతా చికెన్ కర్రీకి, మటన్ ఫ్రైకి కూడా ఈ గరం మసాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేసి కొంచెం మిక్సీ పట్టుకుందామండి. అంటే మొత్తం ఉల్లిపాయలన్నీ చిన్న మిక్సీ గిన్నెలో సరిపోవు కనుక అలాగా ముందు మిక్సీ పట్టేసుకుంటే కొంచెం అడుక్కి వెళ్తాయి కదా. వెళ్ళిన తర్వాత అప్పుడు మిగతా అల్లం ముక్కలు, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి పట్టేస్తే మిక్సీ అయిపోద్దండి. చక్కగా మిక్సీ పట్టేసుకొని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుందాం. ఇంకా దీనికి వేరేగా అల్లం, ఉల్లి వేయక్కర్లేదండి, ధనియాల జీలకర్ర పొడి వేయక్కర్లేదు, ఏం వేయక్కర్లేదు. ఇలా తయారు చేసుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ గరం మసాలా, ఈ రెండింటితోటే మనం ఈరోజు చికెన్ కర్రీ అండ్ మటన్ ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని, మనం ఎందులో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటాం అందులోని ప్యాన్ తీసుకొని శుభ్రంగా షాప్ నుండి తీసుకొచ్చి 2-3 సార్లు వాష్ చేసుకొని సాల్ట్ వాటర్తో కూడా కడిగేసిన తర్వాత మనం కడాయిలో వేసుకోవాలండి చికెను. ఇది 1/2 కేజీ చికెన్ అండి. దానికి 5 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. 5 స్పూన్లు ఆయిల్ వేసాను. నెక్స్ట్ మనం మసాలా రుబ్బుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి రుబ్బుకున్న మసాలా సగం ఈ చికెన్ కర్రీలో వేసుకోవాలండి. వేసుకొని మన రుచికి సరిపడగా ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని, నెక్స్ట్ ఏమోని కారము, ఒక ఫుల్ స్పూన్ కారం పడుతుందండి. ఓకేనండి. దీనికి ఇంకా వేరేగా మనకి గరం మసాలా గుండ ఆల్రెడీ నూరుకున్నాం కదండి, పౌడర్ చేసుకున్నాం కదా. కారం తర్వాత గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. అంతే సరిపోద్ది. లేదు మీరు ఎక్కువ స్పైసీ తింటారంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, లేదంటే సరిపోద్ది. అలాగా 1/2 కేజీ చికెన్కి ఈ కొలతలు సరిపోతాయండి. మనం 5-6 స్పూన్లు ఆయిల్, నెక్స్ట్ ఆనియన్ పేస్ట్, 2 ఉల్లిపాయలతో 4 చేసుకున్నాం కదా, అందులో సగం అంటే 2 ఉల్లిపాయలు ఆనియన్ పేస్ట్ ఉంటుందండి. అలాగే రుచికి సరిపడే ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, నెక్స్ట్ 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా. అలా చేసిన తర్వాత అదంతా చక్కగా మొత్తం అంతా మసాలాలంతా ఈ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే చికెన్లో నుంచి వాటర్ ఊరుతుంది కదండి, వాటరు, ఈ ఆయిల్, ఈ మసాలాలు కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఒక 10 నిమిషాలకి కూర ఇలా రెడీ అవుతుందండి. చూసారు కదా, చక్కగా మాకు చూస్తేనే అది అలా క్రీమీగా కనిపిస్తుంది చూసారా. చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ ఇలా రెడీ చేసుకుంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారండి. నేను తయారు చేసే ఈ చికెన్ కర్రీ, మటన్ ఫ్రై ఈరోజు మీకోసం చూపిస్తున్నాను. ఇలా తయారైపోయింది కదండి, ఆయిల్ అంతా చక్కగా ఫ్లోట్ అయిపోయింది, అంటే మనకి వేగిపోయింది చికెన్. ఇక్కడే మనకి ఒక 3/4 చికెన్ కుక్ అయిపోయిందండి. ఇంక దీంట్లోకి ఎక్కువ వాటర్ కూడా పడదు. చూస్తారా, అలాగ స్పూన్తో విరిసినా ముక్క విరిగిపోయిందంటే ఇక్కడే కుక్ అయిపోద్ది. ఈ పౌల్ట్రీ ఫారం కోడి మాంసం మాత్రం చాలా తొందరగానే కుక్ అయిపోద్దండి. ఇంకా మామూలు వెజ్ కర్రీస్ కన్నా చాలా తొందరగా కుక్ అయిపోద్ది. అలా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మనం దాన్ని మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. చూడండి, అలా ముక్కలకి ములిగేటట్టుగా వాటర్ పోసుకుందాం. అలాగే వాటర్ పోసుకున్నాక చక్కగా మొత్తం అంతా బాగా కలిపి, మీకు ఒక పిసర అక్కడ కావాలంటే జ్యూసు టేస్ట్ చూసుకోండి, అక్కడ ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి, వేసి మూత పెట్టేసుకోండి.
మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు ఉడికేసరికి కూర రెడీ అయిపోద్దండి. చక్కగా నూనె పైకి తేలిపోయి మంచిగా చక్కగా కుక్ అయిపోద్దండి. ఓకేనండి. అలా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని డిష్ అవుట్ చేసుకుందామండి. ఓకే. ఇప్పుడు ఆ కూరని ఆల్రెడీ డిష్ అవుట్ చేసుకుందాం. పక్కన పెట్టేసాను, చల్లారింది, డిష్ అవుట్ చేస్తాను. ఇలాగా అదే మసాలాతోటి 2 రకాల కర్రీస్కి ఒకే మసాలా, సింగిల్ మసాలాతోని తయారు చేసుకోవచ్చు. పైన గార్నిష్ కోసం కొత్తిమీర 1-2 వేసుకుంటే సరిపోద్ది. అంతేనండి చికెన్ కర్రీ. ఇప్పుడు మటన్ కర్రీ చూద్దాం. అయితే ఇప్పుడు మనం మటను అర కేజీ చికెన్ తెచ్చుకున్నాం కదండి. ఇది మటన్ మాత్రం ఒక 300 గ్రామ్స్ ఉంటుందండి. పావు కేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది. దానికి మిగిలిన ఉల్లి ఉంది కదా, అదే మసాలా ఉంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఉల్లి ఉంది కదా, అది. నెక్స్ట్ పసుపు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూను సాల్టు, ఒక స్పూను కారము వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఆయిల్, దీనికి కూడా ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పడుతుంది. మరి ఏదైనా నాన్ వెజ్లకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కనుక ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పడుతుంది. పట్టిన తర్వాత చక్కగా ఇవన్నీ ఉప్పు, కారము, అవన్నీ ఉల్లి అన్నీ కలిసేటట్టు బాగా కలిపి, మనం గరం మసాలా తయారు చేసుకున్నాం కదా, అది కూడా బాగా కలిపి చక్కగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. చికెన్ ఎప్పుడు హై ఫ్లేమ్ మీద వండుకోవాలండి. మటన్ ఎప్పుడు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు అయ్యేసరికి చక్కగా నూనె అంతా ఫ్లోట్ అవుతూ మటన్ ఉడికిపోయిందండి. మటన్ కుక్ అయిపోయింది. ఇది ఫ్రై కాదండి, దీనికి ఎక్కువగా ఉల్లి వేయకూడదు, కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలాగా మటన్ అంతా దగ్గరగా వేగిపోయింది, చూసారు కదా. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కలుపుకుంటే నాకు ఒక 10 నిమిషాలకి మటన్ అంతా చక్కగా వేగిపోయి, మనం వేసిన ఈ మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ కూడా ముక్కకి పట్టేసుకున్నాయి. అంతవరకు వేయించాలి. వేయించిన తర్వాత మటన్ ములిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో పెడితే సాఫ్ట్గా కుక్ అవుద్ది, కానీ ఇది కుక్కర్లో పెట్టనవసరం అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలాగే కళాయిలోనే వండుకోండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేస్తే అప్పుడు మటన్ ఇలా రెడీ అయ్యిందండి. అదంతా చక్కగా ఉడికిపోయింది, చక్కగా నూనె అంతా బయటికి చిమ్మేసింది. మటన్ ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయిన మటన్ని మనం చక్కగా కలుపుకొని దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి. అప్పుడు దీని రుచి అమోఘంగా ఉంటుంది. మీరు ఈ స్టైల్లో కాకపోయినా మీకు ఎలా అయితే ఇష్టమో అలా మటన్ వండుకొని లాస్ట్లో ఈ చిన్న టిప్పు పాటించి చేయండి, సూపర్గా ఉంటుందండి మటన్. ఇప్పుడు కొంచెం అది మటన్ ఉడికిన పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పులు, ఒక 10-15 జీడిపప్పులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి తాలింపు బాగా వేయించుకోవాలి. అలా తాలింపు కొంచెం తక్కువ మంట మీద పెట్టి వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మటన్ ఫ్రైకి చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదండి, అది అందులో వేసుకోండి. ఇంకా ఇలాగానే మీరు మటన్ ఎప్పుడైనా వండుకుంటే రుచి అంత అమోఘంగా ఉంటుందంటే, ఎప్పుడు మటన్ వండినా ఇలాగే ఖచ్చితంగా వండుతారు. మీకు నచ్చిన మసాలాలు వేసుకోండి, ఏది చేసుకోండి, రుచి మాత్రం ఇలా తాలింపు పెడితే మటన్ అంతా వండిన తర్వాత ఇలా తాలింపు పెట్టండి, రుచి అమోఘం అంటారు. మీరే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ కూడా చేస్తారు. అంత బాగుంటుందండి. అలాగా తాలింపులోనే 1 నిమిషం వేగిన తర్వాత కొంచెం పైన కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, కరివేపాకు అయినా వేసుకోవచ్చు, కానీ మటన్కి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింగిల్ మసాలా తయారు చేసుకునే చికెన్ కర్రీ అండ్ మటన్ ఫ్రై. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.